ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లాస్ట్ ఆదివారం జరిగే గంగ తెప్పోత్సవం కార్యక్రమానికి బోనాలు స్వస్తిక్ గుర్తులు, అలాగే గంగపుత్రుల జీవనాధారమైన చేపల అమ్మవారి ముఖ చిత్రాలు వివిధ రకాల డిజైన్లతో అందంగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడి గంగపుత్ర మహిళలు. అందరూ సామూహికంగా కూర్చొని ఇక్కడ బోనాలు తయారు చేస్తున్నారు. ఈ పండుగ యొక్క విశిష్టతను వీరి మాటల్లోనే తెలుసుకుందాము. ఇక్కడ మా పూర్వీకులు ప్రతి సంవత్సరము అమ్మవారికి మొక్కుకొని గంగమ్మ మొక్కుకొని చాలా మంచిగా దొరికి మా జీవనోపాధికి మేము మొక్కుకొని అమ్మవారితో చేసే పూజ ఇది. ఈ బోనాలు గంగపుత్ర సంఘం వారు తెప్పిస్తారు. పోతరాజులతోటి మరియు ఆటపాటలతోటి ఇక్కడ ఊరేగింపుతో బయలుదేరి శోభాయాత్ర సండే బయలుదేరుతుంది. ఇక్కడ నుండి పెద్ద వినాయకుడు నుండి ఐమాక్స్ దగ్గర పివి నరసింహారావు స్టాచ్యూ దగ్గర గంగమ్మ గుడి మాది. ఆ అమ్మవారికి మేము ఈ బోనాలను సమర్పించుకోవడం జరుగుతున్నాం. దేశం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు మంచిగా కురవాలని గంగపుత్రులు ప్రతి సంవత్సరం ఈ జాతరని నిర్వహిస్తున్నారు. ఈ గంగ తెప్పోత్సవానికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, కుల సంఘాలు, అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సంఘాలు కూడా వచ్చి పాల్గొంటారు. ఈ సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తుంది. మేము 6 సంవత్సరాలు. ఈ ఆదివారం అనగా 17 ఆగస్టు 2025న ఈ శోభాయాత్ర ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ సప్తాదేవి ఆలయం నుండి హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న గంగమ్మ దేవాలయం వరకు జరుగుతుంది. మీరు పాల్గొంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.